హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 444 పాయింట్ల లాభంతో 81,442 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 131 పాయింట్ల లాభంతో 24,757 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 55,761 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఓవరాల్గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఓకే, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేసినాయి. ఈరోజు నిఫ్టీ ప్రైస్ యాక్షన్ గమనిస్తే మార్నింగ్ లోయర్ లెవెల్స్లో ఓపెన్ అవుతూ అక్కడి నుంచి కంటిన్యూస్గా రికవరీ పాత్రలోనే నడిచిందని చెప్పుకోవచ్చు. సో 750ని రీచ్ అయిన తర్వాత 24,750 రీచ్ అయిన తర్వాత ఒక్కసారి మరలా డిప్ తీసుకుని ఆఫ్టర్నూన్ సెషన్లో 12 o'clock టైంలో సో ఆల్మోస్ట్ 24,899 అంటే 900 వరకు ట్రావెల్ చేసి అక్కడి నుంచి స్లోగా స్లైడ్ అవుతూ వచ్చింది. ఆఫ్టర్నూన్ సెషన్కి 24,750 దగ్గర క్లోజ్ అయింది, కానీ ఒకనొక టైంలో 24,700 కూడా మరలా ఒకసారి టెస్ట్ చేయడానికి ట్రై చేసింది. సో ఓవరాల్గా ఈరోజు పాజిటివ్ సెంటిమెంటే కొనసాగిందని చెప్పుకోవచ్చు. రేపు మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ అవుట్కమ్ ఉంది. సో రేపు 10:30 టైంలో మనకి ఆర్బీఐ రేట్ కట్ చేస్తుందా లేదా అనేది డెసిషన్ అనేది అవుట్కమ్ వస్తుంది. మార్కెట్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసింది అంటే 0.25% రేట్ కట్ అనేది ఉండొచ్చు అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంచనా. కానీ ఒకళ్ళిద్దరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 0.5% వరకు కూడాను రేట్ కట్ ఉండే అవకాశం ఉంది ఆర్బీఐ నుంచి అని చెప్పేసి అంచనాలు వెలిబుచ్చడం జరిగింది. సో రేపు మనకి ఆర్బీఐ అవుట్కమ్ వచ్చిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. దాంతోపాటుగా మనకి ఫెడ్ డెసిషన్ కూడాను 17th 18th వాళ్ళు మీట్ అవుతారు. ఫెడ్ కూడాను మీట్ అవుతుంది. 18th మనకు అవుట్కమ్ వస్తుంది. అంటే 18th నైట్ మనకి అవుట్కమ్ వస్తుంది. అంటే మనకు అది 19th మార్కెట్లో ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఈరోజు ట్రేడింగ్లో ఒక స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే విక్స్ డ్రాప్ అవటం. మనకి రేపు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ డే ఉండగా ఈరోజు విక్స్ డ్రాప్ అయింది. సో ఇది అంటే కొంతమంది ప్లేయర్స్ స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే 0.25% అనేది కట్ ఉంటుంది, 0.5% అనేది ఉండకపోవచ్చు, అంటే కొంత కంక్లూజన్కి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. సో దాని మూలంగా ఈరోజు విక్స్ మాత్రము డ్రాప్ అయింది. రేపు వాలటిలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ విక్స్ని బేస్ చేసుకొని చూస్తే కనుక రేపు వాలటిలిటీ కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. డెసిషన్ మేకింగ్ ఉన్నప్పటికీ కూడాను రేపు వాలటిలిటీ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడాను ఈ విక్స్ డ్రాప్ అవడానికి కొంత కారణం కూడా అయి ఉండొచ్చు. ఇక బ్రాడర్ ఇండిసెస్ విషయానికి వస్తే ఓవరాల్గా బ్రెడ్త్ చూస్తే మాత్రం పాజిటివ్గానే ఉంది ఈరోజు. ఓకే, నిఫ్టీ ఆటో మాత్రమో స్లైట్గా నెగిటివ్గా అంటే న్యూట్రల్గా క్లోజ్ అయింది. బట్ అదర్ దాన్ నిఫ్టీ ఆటో ఆల్ అదర్ సెక్టర్స్ కూడాను ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. నిఫ్టీ బ్యాంకు స్లైట్ పాజిటివ్గా క్లోజ్ అయితే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఈరోజు స్లైట్ పాజిటివ్గా 0.18%, నిఫ్టీ ఐటీ 0.46%, నిఫ్టీ మిడ్ క్యాప్ ఈరోజు నిఫ్టీ మిడ్ క్యాప్ 100 చూస్తే 0.65% పాజిటివ్గా క్లోజ్ అయింది. అదే నిఫ్టీ స్మాల్ క్యాప్ విషయానికి వస్తే ఈరోజు 0.96% అండ్ 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. మీ పోర్ట్ఫోలియో కూడాను ఈరోజు చాలా పాజిటివ్గా క్లోజ్ అయ్యి ఉండే అవకాశం ఉంది. నా పోర్ట్ఫోలియో అయితే more than 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. మీ పోర్ట్ఫోలియో కూడాను పాజిటివ్గా క్లోజ్ అయితే కనుక ఏ స్టాకు మీ పోర్ట్ఫోలియోలో ఎక్కువ పెరిగిందో ఆ స్టాక్ని మన కామెంట్ సెక్షన్లో కనుక మీరు మెన్షన్ చేస్తే మన వాళ్ళందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా బ్రెడ్త్ మాత్రం పాజిటివ్గా ఉంది. ఓకే, మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని రీడ్ చేస్తూ వాటి లెవెల్స్ రేపటికి ఏ విధంగా లెవెల్స్ అబ్జర్వ్ చేయాలో మనం ఒకసారి చార్ట్ చూసి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ చార్ట్. నిఫ్టీ ఈరోజు కదిలిన మూమెంట్స్ చూస్తే కనుక మీరు లో వచ్చేసేసి 24,616, హై వచ్చేసేసి 24,899 అంటే 24,900. ఓకే, సో ఈరోజు లోయర్ విక్ కానీ అప్పర్ విక్ కానీ చాలా ఎక్కువగా బాడీ కంటే కూడాను లోయర్ విక్ అప్పర్ విక్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, దీన్ని బట్టి మనం సైకాలజీ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇండెసిసివ్నెస్ అంటే బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ స్ట్రాంగ్గా డామినేట్ చేయలేకపోయారు. అంటే రేపు ఏదైతే ఆర్బీఐ మానిటరీ పాలసీ డెసిషన్ ఉందో దానికి కాను ఎవరు కూడాను డేర్ చేసి వాళ్ళు సెల్ చేయలేదు, బయ్యర్స్ కంప్లీట్గా బై సైడ్ కూడాను మూవ్ చేయలేదు.
ఓకే, సో రేపు 10:30కి మనకి ఏదైతే ఆర్బీఐ మానిటరీ పాలసీ డెసిషన్ అవుట్కమ్ ఉందో ఆ 10:30 తర్వాత మనకి స్ట్రాంగ్ మూవ్ ఒకటి ఉండే అవకాశం ఉంది. ఈ కన్సాలిడేషన్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీని బట్టి ఉంటుంది. ఇది ఆర్బీఐ కనుక కాస్త 50 బేసిస్ పాయింట్స్ కనుక రేట్ కట్ చేస్తే మరలా ఒకసారి మార్కెట్కి ఊపి వచ్చి ఒకసారి అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. లేదు 0.25% యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్పెక్టెడ్ రేట్ కట్ కనుక చేస్తే పెద్దగా మూమెంట్ ఉండకపోయే అవకాశం ఉంది. నార్మల్గా స్టేబుల్ ఇదే ఉండే అవకాశం ఉంది. అదే అసలు ఏ రేట్ కట్ చేయలేదనుకో మరలా ఒకసారి నెగిటివ్గా మూవ్ అయ్యి 24,400 కంటే బిలో మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో మరలా ఒకసారి లోయర్ జోన్లోకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. మనం నిన్న ఏదైతే మాట్లాడుకున్నామో ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ గురించి, ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఏదైతే అంటే 200 డే మూవింగ్ యావరేజ్ని 50 డే మూవింగ్ యావరేజీ లోయర్ లెవెల్ నుంచి క్రాస్ చేస్తూ అప్ సైడ్ మూవ్ అయిందో దాన్ని ఆ గోల్డెన్ క్రాస్ ఓవర్ అనేది ఈరోజు కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. రేపు ఏ విధంగా ఉంటుంది, రేపు అప్ సైడ్ మూవ్ అవుతుందా డెసిషన్ ఆర్బీఐ డెసిషన్ తోటి, లేదంటే డౌన్ సైడ్ మూవ్ అవుతుందా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, రేపటికి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే రేపు బిగ్ డే కాబట్టి సో వాలటిలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే అప్ సైడ్ కానీ డెసిషన్ బట్టి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒక వాలటిలిటీ మూవ్ ఉండే అవకాశం ఉంది. ఓకే, అప్ సైడ్ మూవ్ అయితేనేమో 24,930 అబ్జర్వ్ చేయాలి మనము. అదే డౌన్ సైడ్ మూవ్ అయితేనేమో 24,470 అక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది నిఫ్టీకి సంబంధించి. మనం అట్లానే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మనం చూస్తే కనుక ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏదైతే మనం ఇంతకుముందు డ్రా చేసుకున్నామో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ కంటే అబౌవ్ క్లోజ్ అయింది ఈరోజు. 55,760 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్. ఓకే, సో కాబట్టి ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది స్లోగా ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ని కొద్దిగా బ్రేక్ చేస్తూ అప్ సైడే మూవ్ అయ్యే ప్రయత్నం మాత్రం చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ మనం ఏదైతే నిఫ్టీలో మాట్లాడుకున్నామో బ్యాంక్ నిఫ్టీలో గోల్డెన్ క్రాస్ ఓవర్ అనేది ఆల్మోస్ట్ 7th మే దగ్గరే ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ అయిపోయింది. ఓకే, అక్కడి నుంచి కన్సాలిడేట్ అవుతూ ఉంది. అందుకనే మనము నిఫ్టీలో కూడా మనం ఏమనుకున్నాము, గోల్డెన్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత కొద్ది రోజులు కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. అయితే రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అవుట్కమ్ తర్వాత ఒక స్ట్రాంగ్ మూవ్ మాత్రము ఒక సైడ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ తీసుకొని అక్కడ మరలా ఒకసారి కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే గోల్డెన్ క్రాస్ ఓవర్ అయింది, కన్సాలిడేషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఈరోజు అప్ సైడ్ 55,700 కంటే అబౌవ్ లెవెల్లో స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వగలిగింది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో కూడాను లోయర్ విక్కు అప్పర్ విక్కు కొద్దిగా ఎక్కువగానే బాడీ కంటే మీరు చూస్తే కనుక బాడీ కంటే విక్ సైజే ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టి బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ డెసిసివ్గా ఏ డెసిషన్ తీసుకెళ్ళకపోయారు. ఓకే, అందుకనే ఈరోజు డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఏర్పడింది ఈరోజు. అంటే ఇండెసిసివ్నెస్ క్యాండిల్. సైకలాజికల్గా చూస్తే ఇది ఇండెసిసివ్కి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో మనము రేపటికి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే 55,500 అనేది మనకి లోయర్ సైడ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. 56,100 అనేది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. 56,100 కనుక క్రాస్ చేసి అబౌవ్ సైడ్ మూవ్ అవ్వగలిగితే ఇంట్రాడేలో అక్కడి నుంచి మరలా ఒకసారి ఆ తర్వాత మనం 56,800 వరకు కూడాను స్ట్రాంగ్ మూవ్ చూసే అవకాశం ఉంది. ఓకే, అదే రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ కనుక ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉంటే 55,500 కంటే బిలో కనుక మూవ్ అయితే మరలా ఒకసారి 54,500 ఈ రేంజ్లోకి, ఇంతకుముందు ఏదైతే 1000 పాయింట్స్ రేంజ్ ఉందో ఆ రేంజ్లోకి మరలా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఓకే, మీరు ఏదైనా మార్కెట్లో ట్రేడింగ్ తీసుకోవాలి అంటే 10:30 వరకు వెయిట్ చేసి మానిటరీ పాలసీ మీటింగ్ అవుట్కమ్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా డెసిషన్ తీసుకొని దాన్ని బట్టి మాత్రమే మీ ట్రేడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రోజుట్లానే మనం ఒక స్టాక్ గురించి ఈరోజు కూడా లెవెల్స్ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. మనం ఈరోజు చూడబోయే స్టాకు ఇన్ఫోసిస్ లిమిటెడ్. ఈ ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ స్టాకు. సో మనకి రీసెంట్గా 50 డే మూవింగ్ యావరేజ్ కంటే అబౌవ్ మూవ్ అవుతూ అక్కడ ఆ రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. సో ఆ రేంజ్ వచ్చేటప్పటికి
1540 లెవెల్స్ నుంచి 1630 లెవెల్స్. సో ఈ 2 లెవెల్స్ మధ్యలో ఇది కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో ఇంతకుముందు బ్రేక్ డౌన్ అయ్యే టైంలో కూడాను ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి 1540 నుంచి 1630 వరకు ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి బ్రేక్ డౌన్ అయింది. సో బ్రేక్ డౌన్ అయిన తర్వాత మరలా అప్ సైడ్ మూవ్ అయ్యి మరలా ఆ రేంజ్లోనే కన్సాలిడేషన్ అవుతూ ఉంది. ఈ కన్సాలిడేషన్కి కారణం మీకు తెలిసి ఉండొచ్చు. ఏదైతే అమెరికాలో మనకి స్లో డౌన్ అనే వార్తలు ఉన్నాయో ఆ నేపథ్యంలో ఈ ఐటీ స్టాక్స్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి. ఆల్ ఐటీ స్టాక్స్ హెచ్సిఎల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, టెక్ మహీంద్రా కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఈ ఐటీ జైంట్స్ మొత్తము కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి. ఈ కన్సాలిడేషన్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మరలా ఈటి ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ హైని మరలా ఒకసారి టెస్ట్ చేస్తాయి. ఓకే, సో ఈ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు మనము దీన్ని అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ అక్యుములేట్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ ఈ 200-day మూవింగ్ యావరేజ్ వరకు మాత్రము కంప్లీట్గా ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే 1780-1800 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది షార్ట్ స్పాన్, అంటే షార్ట్ టు మిడ్ టర్మ్లో. అదే లాంగ్ టర్మ్లో వచ్చేసేసి మీరు దీని టార్గెట్స్ ఆల్మోస్ట్ 2000 వరకు. సో ఇది ఇంతకుముందు దీని హై వచ్చేసేసి 2000, మరలా 2000 వరకు ఒకసారి ఈ స్టాక్ని మనము చూసే అవకాశం ఉంది. ఒకసారి కన్సాలిడేషన్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి మరలా ఈ రిసెషన్ భయాలన్నీ కనుక తొలగిపోయినట్లయితే మళ్ళీ ఐటీ స్టాక్స్ ఒకసారి భూమిలోకి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా మనం ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సెక్టార్ చర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు సెక్టార్ చర్నింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి అంటున్నానంటే, మీకు ఆర్బీఐ కనుక రేట్ కట్ ఏదైతే 25 బేసిస్ పాయింట్స్ కానీ 50 బేసిస్ పాయింట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, రేట్ కట్ సైకిల్ కంటిన్యూ అయ్యే కొద్దీ ఈ బ్యాంకింగ్ సెక్టార్స్ అనేది వాటి ప్రాఫిట్ మార్జిన్స్ కొద్దిగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, బ్యాంకింగ్ సెక్టార్లో కొంతవరకు అంటే బిగ్ ప్లేయర్స్ వచ్చేసేసి బ్యాంకింగ్ సెక్టార్ నుంచి స్లోగా వాళ్ళ మనీని ఐటీ సెక్టార్కి మూవ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడైతే ఇంట్రెస్ట్ రేట్లు డ్రాప్ అవుతాయో ఆ ఎకానమీలో బడ్జెట్స్ అనేవి, అంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి, న్యూ ఎలొకేషన్స్ ఫర్ బడ్జెట్స్ కానివ్వండి స్టార్ట్ అవుతుంది. ఆ న్యూ బడ్జెట్స్ ఏదైతే ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయో అది ఐటీకి బెనిఫిషియరీగా ఉంటుంది. ఓకే, అందువల్ల మళ్ళీ మనీ అంతా కూడాను ఐటీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లాగో ఐటీ డిక్లైన్లో ఉంది కాబట్టి మనం ఈ టైంలో అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోగలిగితే మనకి రాబోయే బూమ్ని మనము క్యాచ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో. అట్లానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.